ఎంత ఫీల్ అయి రాశారు ఆయన ఆ రోజు మాటల్లో తెలిసింది. ఈ సినిమా ట్రైలర్ చూశాను అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో దేశానికి ఏం అవసరమో, ఎంత ఏం రిక్వైర్మెంట్ ఉంది యూత్కి. మొన్న ఈ మధ్యన మన కాశ్మీర్ ఫైల్స్ అట్లాంటి సినిమాలు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే హిట్ అయింది. సో అలాగే వందే భారత్ కూడా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో మాక్సిమం కంటెంట్ అర్థమైంది. ఇప్పుడు ఏం ట్రెండ్ ఉంది, భారతదేశానికి ఏం అవసరం అనేది మెసేజ్ ఓరియంటెడ్ గా చెప్పారు మల్లం రమేష్ గారు. ఈ సినిమాకి ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి దేశభక్తి సినిమాలు కానీ, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, హీరో ఓరియంటెడ్ సినిమాలు అవుతేనేమో ఓపెనింగ్స్ వస్తాయండి. సినిమా బాగుంటే మళ్ళీ సెకండ్ షో, ఫస్ట్ షో ఉంటుంది. బట్ మనలాంటి సినిమా ఏంటి అంటే మనమే ఫస్ట్ నిలబెట్టాలి. మనం నిలబెడితే సినిమా నిలబడుతుంది. కాబట్టి ఫస్ట్ 2 days కనుక పాజిటివ్ టాక్ వస్తే ఒక బలగం లాగా, నిన్న మొన్న ప్రేమలు అనే సినిమా ఒక డబ్బింగ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఈరోజు హనుమాన్ అయితే చెప్పొద్దు, అది వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. పెద్ద హీరోలు ఉన్న సినిమాకి జనం లేదు, సబ్జెక్ట్ కంటెంట్ ఉంటే సూపర్ హిట్ అయింది. బట్ మన సినిమాలకి జనం రావాలి ఫస్ట్ అంటే మనం సపోర్ట్ చేయాలి. సో నేను మల్లెం రమేష్ గారు లోహిత్ గారు మల్లెం రమేష్ గారికి చెప్పాలనుకున్నాను, ఫస్ట్ డే మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి నేను కూడా మల్లెం రమేష్ గారికి చెప్పాను ఇంతకు ముందు, ఫస్ట్ డే థియేటర్లో నా తరఫున 22 tickets కట్ చేయమని చెప్పాను. అలాగే ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ పొందాలి. ఫస్ట్ డే 2 days కనుక హౌస్ఫుల్ అయిందనుకోండి, పబ్లిక్ మౌత్ టాక్ అవుతుంది. థర్డ్ డే మనం అవసరం లేదు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఓపెనింగ్స్ రావాలి, మనం అందరు రావాలి అంటే మనం సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా ఫస్ట్ సపోర్ట్ లో మల్లా రమేష్ గారికి నేను వచ్చే ముందే ఫోన్ చేసి చెప్పిన. సో నేను ఫస్ట్ టికెట్స్ మేమే కొంటాము. ఫస్ట్ ఇలాంటి దేశభక్తి సినిమాలు చాలా వస్తాయండి, రకరకాల ఎక్స్పోజింగ్, రకరకాలుగా సినిమాలు తీస్తారు. బట్ ఇట్లాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. ఇందులో అన్ని ఉంది, ఎవ్రీథింగ్. ఇలాంటి సినిమా చూడండి. ఓటీటీలో చూసి మేమేదో సినిమా చూస్తామంటే కుదరదు. ఇది థియేటర్లో చూస్తేనే దీని ఎఫెక్ట్ ఉంటుంది. దీని ఆ సౌండింగ్ కానీ మ్యూజిక్. దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCC లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.